దేవునికి స్తోత్రం. నేటి దినాన మన అరుణోదయపు దేవుని వాక్యము లూకాసు వార్త 9వ అధ్యాయము 38వ వచనము. ఇదిగో ఆ జనసమూహంలో ఒకడు, బోధకుడా, నా కుమారుణ్ణి కటాక్షించుము అని నిన్ను వేడుకొనిచున్నాను. వాడు నాకు ఒక్కడైన కుమారుడు. ఇదిగో ఒక దెయ్యము వానిని పట్టినప్పుడు వాడు అకస్మాత్తుగా కేకలు వేయుచు జరుగుచు నురుగులు కారునట్లుగా అది వారిని విలవిల్లాడించిన. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ దేవుడిస్తున్న ఈ వాక్యంలో ఏంటంటే, ఆ జన సమూహంలోంచి ఒకడు వచ్చి యేసుక్రీస్తు వారిని బ్రతిమాలుకుంటున్నాడు. ఏమని బ్రతిమాలుకుంటున్నారంటే, బోధకుడా, నా కుమారుని కనికరించు. అతడు నాకు ఒక్కడై ఉన్న కుమారుడు, అతనికి దయ్యం పట్టింది. ఆ దయ్యం అతనికి పట్టినప్పుడల్లా వాడిని విలవిల్లాడిస్తూ నురుగులు కప్పుకుంటూ వాడు పడిపోతున్నాడు. నీ యొక్క శిష్యులను అడిగాను కానీ వారు నాకు సహాయం చేయలేకపోయారని యేసుక్రీస్తుని అతడు వేడుకుంటున్నాడు. అతను వేడుకున్నప్పుడు యేసుక్రీస్తు వారి మీద జాలి ఉంచి మరి ఆ దయ్యాన్ని గద్దించగానే ఆ దయ్యం వెళ్ళిపోయింది. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మాట దయ్యం విన్నదో ఆ వ్యక్తిని వదిలిపెట్టి, ఆ పిల్లల్ని వదిలిపెట్టి ఆ దెయ్యం వెళ్ళిపోయింది. ఈరోజు మనుషులకి అనేక అనారోగ్యాలు, బలహీనతలు, వ్యాధులు, రోగములు, రుగ్మతములు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కారణం ఏంటంటే, దెయ్యముల వలన కొన్ని వస్తూ ఉంటాయి. ఆ బలహీనతలు మతిస్థిమితము లేని, అంటే ఎక్కడికక్కడ నురుగులు కక్కుకొని పడిపోతూ విలవిల్లాడిస్తూ పడిపోతూ ఉండేవాడట. అంటే అది మతిస్థితిము లేకుండా పిడిచి వ్యాధిగా అది మనం చూస్తూ ఉంటాం. అలాంటి వ్యాధులన్నీ కూడా దురాత్మల వల్ల వస్తాయి. ఎవరైతే యేసుక్రీస్తు వారి వైపు చూస్తూ ఆయన సహాయాన్ని కోరారో ఆయన ఆ దినాల్లో శరీరధారిగా ఉండి అతన్ని స్వస్థపరిచాడు. నేటి దినాన దేవుడు ఆత్మస్వరూపి కనుక ఆ ఆత్మస్వరూపైన దేవుడు వారి నుంచి విడిపిస్తాడు. ఆయన సహాయం మనం కోరాలి. కనుక అరుణోదయాన లేచిన వెంటనే ప్రార్థన చేసుకుని నీకు ఇలాంటి సమస్య కానీ వస్తే దేవుణ్ణి అడుగు. ఆయన నీకు ఖచ్చితంగా సహాయం చేసి నీ విషయంలో దెయ్యములు ఏ విధంగా బలహీనతలు కలిగిస్తున్నాయో ఆ బలహీనతల నుంచి అన్నిటి నుంచి ఆ దెయ్యములను గద్దించి దేవుడు నీకు విడుదలిచ్చి, ఆరోగ్యం ఇచ్చి, శక్తినిచ్చి, బలాన్నిచ్చి ఆయన నీకు నిలబెడతారు, స్వస్థతనిస్తారు. ఆమేన్.